అబ్బా ఇయాల మీ అందరికి ఓ ముచ్చట్ల మళ్ళా 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 శనార్థులు చెప్దాం అనుకుంటున్నా. నీరుడు మన బతుకమ్మ పాట విన్నారు కదా, ఎట్లున్నది? అర్రే గీ పిల్లగాడు ఇలా కొడుతున్నాడు ఏంది అన్న? పాట సెల్ ఫోన్లో ఎక్కించుకున్నావా? సెల్ ఫోన్లో పాట కూడా పెట్టుకున్నాడట. గీ అన్న చెప్తుండు మన పాటను గంత కాయిష్ చేసి ఇంకిన్ని మంచి మంచి పాటలు తెస్తేందుకు మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ శనార్థులు. నీరుడు V6 విడుదల చేసిన బతుకమ్మ పాట ఓ రికార్డు కొట్టింది. గీ ఖుషీ టైంలో మళ్ళోసారి ఆ పాటను నేను మీకోసం వేస్తున్నా, చూడండిగా. మేము టీవీలో చూపిస్తూనే ఉన్నాం, మీరు కొన అందుకుంటూనే ఉన్నారు. గంతగానం మీకు దగ్గరైంది మా బతుకమ్మ పాట. మన తెలంగాణ మనది మనకైనాక తొలుసూరి బతుకమ్మ పండగకేసిన గీ పాట ఓ ఊపు పిడిచిపెట్టింది. మొన్నటి బతుకమ్మ పండగ అయిపోయే వరకు కంప్యూటర్ల 10 లక్షల మంది చూసిండ్రు. మీరు పోయి మళ్ళా చూస్తే ఇంకో 10-20 వేల మంది జమై ఉంటారు. బతుకమ్మ పండగ యాడ జరిగినా గీ పాటను పెట్టుకునే ఆడిండ్రు చాలా మంది. ఇక బయటి దేశంలో ఉన్న మనోళ్ళకైతే గీ పాటనే పెద్ద దిక్కయింది పండగ పూట. ఇక కంప్యూటర్లకెళ్ళి దించుకొని అంటే డౌన్లోడ్ చేసుకొని పండగలప్పుడు పబ్బాలప్పుడు మస్తుగానే ఇనే ఉంటారు. గోవర్ధన్ అన్నకు రోజుకొక్క పారన్న గీ పాటినకుంటే మనసు నిమ్మలం అనిపించదట. దినేష్ కుమార్ అన్నకు కడుపు నిండినంత హాయిగా ఉంటదట. మన తెలంగాణ సంస్కృతి గొప్పతనం దునియాకు తెలిపే పాటిది అని రాసిండు రాఘవేందర్. ఇక సింధు అక్కకు మస్తు నచ్చిందట. గిట్ల ఎన్నని చెప్తాం గాని చూసినోళ్ళంతా సూపర్, కేక, ఎక్సలెంట్ అని రాసిండ్రు. మాటల తిరుపతన్న పాటను కైగడితే సురేష్ అన్న డప్పు సప్పులు చేసిండు గీ పాటకు. ఇక మొన్నటి బతుకమ్మ కూడా ఓ పాటను రాసినాం కదా. ఇక ఈ పాటను ఇప్పటికే దగ్గర 7 లక్షల మంది దాకా చూసిండ్రు. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉడ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే.